హైదరాబాద్ కంచగచ్చిబౌలిలోని హెచ్సియు 400 ఎకరాల భూమిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. హెచ్సియు విద్యార్థులను బీజేపీ రెచ్చగొడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే హెచ్సియు భూముల వివాదాన్ని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. కంచగచ్చిబౌలి భూములను ప్రజా ప్రయోజనాలకే ప్రభుత్వం వాడుతుందని స్పష్టం చేశారు. బాధ్యత గల సెంట్రల్ మినిస్టర్లు గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా ఎంత ప్రాపర్ అండర్స్టాండింగ్కి వచ్చింది ఈ సబ్జెక్ట్లో అంటే, ఈ పేడ్ ఆర్టిస్టుల బృందం ఏం చేసిందంటే ఫోటోలన్నీ పెట్టి వాస్తవంగా హైదరాబాద్ నడిబొడ్డులో మన జూ పార్క్ కంటే కూడా గొప్పగా ఒక జూ లాంటి పరిస్థితి ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా వీళ్లకు ఆద్యం పోస్తున్న వ్యక్తులు ఎవరా అంటే బీజేపీ వాళ్ళు అనేది అర్థమైపోయింది. ఇది మొదటిసారా గవర్నమెంట్ భూములలో ఏదైనా కార్యక్రమాలు చేసేది? ఇలా వక్ఫ్ బోర్డు బిల్లు ఎందుకు పెట్టిర్రు? భూములు కాపాడనికేనే కదా. మరి అదే అంశం మీదకి వస్తే ఈరోజు అందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంది? ఈ 400 ఎకరాల భూమి బిల్లీరావు ఐఎంజీ భారత్ అనే సంస్థకు ఇచ్చి వాళ్ళు ఏం పనిచేస్తలేరని చెప్పి 19 ఏళ్ల తర్వాత ఈ భూమిని ప్రభుత్వం చేజిక్కించుకుంది. దాంట్లో ఏం చేస్తారన్న కార్యక్రమాలు ఇంకా మేము చెప్పకముందే మేము దాన్ని అమ్ముతామని, మేము అమ్మేస్తున్నామని వీళ్ళే పిట్టకథలు రాసి తెలంగాణ ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. దీన్ని ప్రయోజనాల కోసం, అవసరమైతే రాష్ట్ర అభివృద్ధి కోసం యూజ్ చేస్తారు తప్ప వీళ్ళ లెక్క ఆక్షన్లో పెట్టేసి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి హై రైజులు కట్టడానికి వాడే పువ్వు కాదని